సీతాఫలాలు వేసానండి. మరి నా సెంటర్లో అమ్మాను. కొద్ది కాయలు ఉన్నాయి. ఇప్పుడు తాడేపల్లి వచ్చానండి. తాడేపల్లికి వెళ్ళి వచ్చాను. కొద్ది కాలుకి దెబ్బ తగిలింది. నాకు దెబ్బ తగిలి కొద్దిగా చీల్చుకుపోయిందండి. చిటికినేలు బాగా చీల్చుకుపోయింది. కండ కింద బొట్టిన చిటికినేలు కింద కూడా చీల్చుకుపోయింది బాగా. 2 చోట్ల చిటికినేలు పైన, చిటికినేలు కింద కాలుకి తగిలిందండి. బాగా రక్తం పోయింది. కాలు కొద్దిగా నొప్పి చేసిందండి బాగా. మరి అట్టే కొద్ది కాయలు ఉంటే వేసుకొచ్చాను. వాళ్ళకి మార్కెట్కి వెళ్ళలేదండి. నేను మార్కెట్కి వెళ్ళలేదు. అంటే కాలు కొద్దిగా బరువు చేసి నొప్పి చేసి వెళ్ళలేదండి. కొద్ది కాయలు ఉన్నాయి, సీతాఫలాలు ఉన్నాయి. ఆ ఎమ్మటాకి వచ్చాను. ఇప్పుడు తాడేపల్లి వచ్చాను. తాడేపల్లికి వచ్చానండి. బ్యాంక్ దగ్గర ఉన్నాను నేను ఇప్పుడు. చూడండి, కాలు ఒకసారి చూపిస్తాను. ఇవ్వండి. కింద కూడా చీల్చుకుపోయిందండి. కాలు కొంచెం వాపు కూడా వచ్చింది. కాలు కింద కూడా చిటికినేలు కింద కూడా చీల్చుకుపోయిందండి. కాలు పైన కొద్దిగా పొట్టలాగా పగిలిపోయింది. కొద్దిగా బరువు చేసింది వాళ్ళ కాలు. కొద్దిగా నొప్పి చేసింది బాగా. కొద్దిగా కాసేపు ఉన్నాక హాస్పిటల్కి వెళ్తానండి. ఇప్పుడు 8 అయింది టైము. లోకేష్ హాస్పిటల్ తాడేపల్లి గేట్ సెంటర్లో ఉందండి లోకేష్ బాబుది. కానీ బాగా చూస్తున్నారండి. అక్కడ బాగా చూస్తున్నారు. మంచి మందులు ఇస్తున్నారు. ఈటకు కూడా బాగా చూస్తున్నారు. మంచి మందులు ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళినా కూడా ఏది బాగపోయినా తగ్గిపోతుంది. నేను అక్కడికి వెళ్తున్నానండి ఇప్పుడు. అంతకుముందు పెబ్బేట హాస్పిటల్ ఎంతో డబ్బులు పెట్టేవాళ్ళం. కానీ పెబ్బేట హాస్పిటల్లో చిన్న హాస్పిటల్లో చాలా మోసం చేస్తున్నారండి. రోగాన్ని పెంచుతున్నారు కానీ రోగాన్ని తగ్గనిట్లేదు. ఇదివరకు ఒక 20 సంవత్సరాల క్రితం ఒకసారి వెళ్ళిన మంచి మందులు రాసేవాళ్ళు 2 రోజులు 3 రోజులు వేసుకుంటే తగ్గిపోయాయండి రోగాలు. ఇప్పుడు అలా కాదండి. డాక్టర్లే రోగాలు పెంచుతున్నారండి. మళ్ళీ 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 ఎందుకంటే ఒకే మనిషి 5-6 సార్లు తిరగాల్సి వస్తుంది హాస్పిటల్కి. 5-6 సార్లు తిరగాల్సి వస్తుంది. 5-6 సార్లు తిరిగినా కూడా రోగం తగ్గట్ల. డబ్బులు చాలా ఖర్చు అవుతుంది. హాస్పిటల్ ఒక్కసారి వెళ్తేనే మందులకి 600-500 రాస్తున్నారు. హాయ్ మందులు కుక్కలండి. కుక్క వచ్చిందండి, బండి కాడికి వెళ్తున్నాను. 500, 600, 400, 300 అట్ట అవుతున్నాయి మందులకి ఒక్క ట్రిప్కే. అవి వేసుకున్న 2 రోజులు తగ్గకపోతే మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ ఇండిషన్లు చేస్తాడు. మళ్ళీ మందులు రాస్తారు. ఇలా డాక్టర్లు కూడా రోగాలు పెంచుతున్నారండి. కదా డాక్టర్లు కూడా తెలుసుకోవాలి. అంటే బీదవాళ్ళు ఉంటారు కాబట్టి డబ్బులు తేలేరు వాళ్ళు ఇంకా రోగం పెంచకుండా తగ్గిస్తే బాగుంటుంది. డాక్టర్లు కూడా మంచిగా చూస్తే బాగుంటుంది. ఇవరికి బాగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే డాక్టర్లు అలాగా చేస్తున్నారు. మరి ఒకే మనిషి 10 సార్లు తిరగాల్సి వస్తుంది హాస్పిటల్. 5-6 సార్లు తిరగాల్సి వస్తుంది. పేపట్ హాస్పిటల్ చిన్న హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్ల కాడికి అన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. ఒక్కసారితో రోగం తగ్గట్లేదండి. అలా రోగాన్ని పెంచొద్దండి. ఎందుకంటే బీదవాళ్ళు కాబట్టి కూలి పనులు చేసేవాళ్ళు తేలేరు డబ్బులు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. మరి రోగాలు చూసుకోవాలంటే చాలా కష్టమండి వాళ్ళకి. కానీ డాక్టర్లు కూడా కనిపెట్టాలి మరి బీదవాళ్ళని. మరి వాళ్ళకి రోగాలు పెంచగాకండి. డాక్టర్లు పేరు ఉండాలి, మంచి పేరు ఉండాలి. మంచి పేరు తెచ్చుకోండి. ఎవరైనా పలానా డాక్టర్ కాడికి వెళ్ళామంటే తగ్గిపోయింది రోగం అని చెప్పుకోవాలి. మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి అక్కడికి వెళ్ళేటట్టు. మిగతా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళండి, అక్కడ మంచిగా చూస్తున్నాడు డాక్టరు, బాగా చూస్తున్నాడు, మంచి మందులు రాస్తున్నారు. ఒకసారికి వెళ్తే 2 సార్లు తగ్గిపోతుందని చెప్పుకోవాలి. 4-5 సార్లు 5-6 సార్లు చెప్పుకోవద్దండి. ఏ డాక్టర్ కూడా అది మంచి కనిపెట్టండి. బీదవాళ్ళని కనిపెట్టండి. కొంచెం లేని వాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసుకుని ఉంటారు. పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా యాతన పడుతున్నారు. ఏ చిన్న రోగం వచ్చి చిన్న హాస్పిటల్లో పరిగెడుతున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ల కాడికి, పెద్ద డాక్టర్ కాడికి వెళ్ళలేక, డబ్బు పెట్టలేక. మరి చిన్న డాక్టర్లు కూడా రోగాలను పెంచి డబ్బులు మరి మందుల షాప్ వాళ్ళు బాగా ఎక్కువ రేట్లు వేయటం, అసలు తగ్గకుండా చేస్తున్నారు రోగం. ఒకసారికి 2 సార్లు తగ్గాల్సిన రోగం 5-6 సార్లు వెళ్ళి కూడా తొందరగా తగ్గట్లేదు. ఇండిషన్లు పొడిపించుకొని మరి చేతులు నొప్పులు వస్తాయి. మరి తొంట్లు చేస్తారు, తొంట్లు నొప్పి వస్తూ ఉంటాయి ఇండిషన్లు పొడిచి. ఎందుకంటే ట్యాబ్లెట్ ద్వారా తగ్గిపోయే రోగాన్ని కూడా ఇండిషన్లు పొడిచి, ఆ ఇండిషన్లు కూడా గట్టి చేతులు నొప్పి చేసి
మరి తొట్టిలు నొప్పి చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లు అలా చేయొద్దండి. మీరు కొద్దిగా పేదవాళ్ళని కనిపెట్టి వాళ్ళు కూలి పనులు చేసుకునే వాళ్ళు అంత డబ్బులు వాళ్ళ దగ్గర రావు. ఎందుకంటే తెచ్చిన డబ్బులు హాస్పిటల్కి పోతే వాళ్ళ ఇంట్లో కుటుంబం ఏం తింటారండి? భార్య బిడ్డలు ఉంటారు, మరి వాళ్ళు ఏం తింటారు? మరి వాళ్ళు తెచ్చిన డబ్బులు తెచ్చినట్టు హాస్పిటల్లో పోతే ఇంట్లో జరిగేది ఎట్లండి? వాళ్ళు అప్పులు పాలైపోతారు. కొద్దిగా కనిపెట్టండి వాళ్ళని కూడా. ఎందుకంటే వాళ్ళకి రాబడి ఉండదు. కష్టమైన చేతికి కష్టమైన బతికేవాళ్ళు, చేతి పనులు చేసుకొని బతికేవాళ్ళు. ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఉండదండి వాళ్ళకి. చాలా ఇబ్బంది పడతారు. ఆటో డ్రైవర్లు కూడా చాలా కష్టపడుతున్నారు పాపం. ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళకి పాపం కిరాయిలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి కిరాయిలు గిట్టక మరి విజయవాడ నుంచి హైవే నుంచి వస్తున్నారు, బైపాస్ నుంచి వస్తున్నారు. వాళ్ళకి కిరాయిలు గిట్టక ఇబ్బంది పడుతున్నారు. మరి గ్యాస్ కానీ వాళ్ళకి ఆయిల్ కానీ చాలా ఖర్చు అవుతుంది వాళ్ళకి. మరి వాళ్ళందరూ మరి కష్టపడుకుంటేనే మరి అండి వాళ్ళకి వర్షాలు తడిచి మరి రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. ఆ జ్వరాలు పరచకుండా ఒక్కసారి తగ్గేటట్టు చూడండి డాక్టర్ గారు. ఏ డాక్టర్ అయినా సరే రోగం కొద్దిగా ఒకరోజు 2 రోజులు తగ్గేటట్టు చూడండి. రోగాలు పెంచగాకండి ఎవరు కూడా. మరి వాళ్ళు తెచ్చుకొని స్థితిలో ఉంటారు. వాళ్ళు ఎక్కడ చేస్తారంటే వాళ్ళకి ఏమన్నా వెనకాల ఉద్యోగాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా? ఏమి లేవు కదా. కూలి పనులు చేసుకొని చేతి పనులు చేసుకొని బతికేవాళ్ళు అండి వాళ్ళు. కొద్దిగా వాళ్ళని గమనించండి. ఏ డాక్టర్ అయినా సరే కొద్దిగా మంచిగా చూడండి, మంచిగా చూసి మంచి మందులు రాయండి. మరి 5-6 సార్లు తిప్పకుండా హాస్పిటల్కి ఏదో ఒకసారి 2 సార్లు వస్తాడు చూసుకోండి. వచ్చిన మనిషి 10 సార్లు రావాల్సి వస్తుంది హాస్పిటల్కైనా ఆర్ఎం డాక్టర్ల కాడికి. మరి అలా చేయగాకండి ఎవరు కూడా. ఎందుకంటే నేను చాలా డబ్బు పోసాను. నాకు కాలంలో ముళ్ళు గుచ్చుకున్నాయండి. ముళ్ళు గుచ్చుకుంటే మంగళగిరి ముళ్ళ డాక్టర్ గారు చాలా మోసం చేశాడు. నన్ను ట్రిప్కి 10,000, 7,000, 9,000 అట్లా తీసుకొని 20 సార్లు కోసాడు నా కాలు. కోసి ఏం చేశాడంటే చాలా లోతులు మడ్యాలు చాలా లోతులు కోసి రూపాయి బిళ్ళని తెలిపిన కోసేవాడు. మరి సగం ఏలు దూరేటట్టు చేసేవాడు. అట్లా చేశాడు ఆయన. ఆ రకం కోసాడు. తాగి కోసేసేవాడు కాలు. మందు తాగుతాడు ఆయన. మందు తాగి కాళ్ళు కోసేవాడు. డబ్బులు లేవండి చాలామన్నా కూడా. ఏడ తెచ్చుకోండి అమ్మా, తెచ్చుకోపోతే ఎట్టగా? అదేమంటే పెద్ద హాస్పిటల్లో పోండి, వాళ్ళు ₹1,00,000 అని బెదిరించేవాడండి. ఇలా చేసి ఆయన చాలా మోసం చేశాడండి. ₹1,00,000 పోసాను నేను ఆ డాక్టర్ గారికి. మంగళగిరి ముళ్ళ డాక్టర్ గారు, పాత బస్ స్టాండ్ దగ్గర అండి. మన స్పీడ్ కొట్టి పక్కనే ఉంటుంది అది. ఆ డాక్టర్ గారు చాలా మోసం చేశాడు. అక్కడికి ఎవరి మటుకు వెళ్ళగాకండి. చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా. ఒకసారితో వదిలిపెట్టారు మనిషిని. మరి మళ్ళీ కోస్తాడు ఆయన కాలు. ఎట్లాగంటే ముందు ఒకసారి కోస్తాడు, ముళ్ళు తీస్తాడు. ముళ్ళు కానీ గాజుపం కానీ తీస్తాడు. తీసి ఏం చేస్తాడు? మన అనుకుంటే వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి చూపిస్తాడు. వాళ్ళు చూస్తూ ఉంటారు దాన్ని. వాళ్ళు చూసి వాళ్ళు భయపడతా ఉంటారు. ఇంత ముళ్ళు ఇరిగిందా, ఎంత గాజు పెరిగిందా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈయన ఏం చేస్తాడు? ఈలోపు దూదులో మళ్ళీ ముళ్ళో గాజు పెంకో దూదులో పెట్టి ఆ గాయంలో నెట్టి ముళ్ళు తీసే పట్టికరలాట ఉంటుంది. ఆ పట్టికరతో నెట్టుతూ ఉంటాడు. డాక్టర్ గారు నొప్పి వస్తుంది అట్టగా నెట్టుకు. ఏం లేదమ్మా, ఏం లేదు, అయిపోయింది అంటాడు. అంతే. మళ్ళీ వేసి దూది వేసి కట్టేసి ఇంకెళ్ళండి అంటాడు. మందులు రాస్తాడండి. మందులకి ఆయన ఫీజు వేరే ఉంటుంది, మందుల ఫీజు వేరే ఉంటుంది, మళ్ళీ ఇండిషన్ ఫీజు వేరే ఉంటుంది. ఇన్ని రాస్తాడండి ఆయన. ఊరకు చూసినందుకు 500, ఊరకు కాలు పొట్టు చూసినందుకు 500 తీసుకుంటాడు ఫీజు. తర్వాత ముళ్ళు కోసినందుకు 7,000, 6,000, 8,000, 10,000 అట్ట తీసుకుంటాడండి ఆయన. అట్ట ₹1,00,000 పోసాను నేను. చాలా ఇబ్బంది పడ్డాను. ఆ డాక్టర్ గారి దగ్గర ఎవరు కూడా వెళ్ళగాకండి. మంచి డాక్టర్ కాడికి వెళ్ళండి. నేను చాలా మోసపోయాను అక్కడికి. ఇప్పటికీ నా కాళ్ళు తగ్గట్లేదు. ఇప్పుడు కాళ్ళలో నాకు మడ్యాల్లో ఉన్నాయి, 2 మడ్యాల్లో ఉన్నాయండి. మరి కొంతమంది అడిగితే మరి గుంటూరు వెళ్ళమని చెప్పారు. మరి వెళ్ళాలంటే కొద్దిగా డబ్బులు చూసుకొని వెళ్ళాలంటే మరి 5-6 వేలు చేతను పట్టుకొని వెళ్ళాలి. మరి అంత దూరం వెళ్ళేటప్పుడు డబ్బులు లేకుండా వెళ్ళకూడదు కదా. ఎవరు చూపిస్తాకంటే డబ్బులు కావాలి కదండి, ఛార్జీలు కట్లు కావాలి కదా, చూపించడానికి కావాలి కదా. మరి కొంచెం డబ్బులు చూసుకొని వెళ్ళాలండి నేను. మరి గుంటూరు వెళ్ళి రావాలి. 2 మడ్యాలు పోట్లు పుట్టిపోతున్నాయి. నైట్ పూట నిద్ర పట్టట్లేదని అట్ల వల్ల చాలా చురుక్కుని గుచ్చుకుపోతూ ఉంటాయి. నడుస్తున్నా కూడా గుచ్చుకుపోతూ ఉంటాయి. కొద్దిగా బరువు మోసినా కూడా గుచ్చుకుపోతూ ఉంటాయండి. అసలు ఎంత అంటే అరికాల్లో గుచ్చుకుంటే నన్ను ఎత్తుకెత్తుతుంది, నొప్పి అట్ట వస్తుందండి. నరాలు ఒక్కసారి జమ్ములు లాగుతూ ఉంటాయి. అలా బాధ ఉంటుంది నాకు. 2 మడ్యాలండి. చాలా పోట్లు వస్తాయి. సాయంకాలంకి అయితే కాళ్ళు గుంజుతూ ఉంటాయండి. మరి పొద్దుగా బండి అమ్ముతుంటాను నేను, బండి నెడతా ఉంటాను. సాయంకాలం ఇంటికి వెళ్ళేవారికి అసలు శ్వాసపోతున్నాను మనిషిని నేను. ఎంత ఇబ్బంది పడతానండి ఆ కాళ్ళ నొప్పితోటి. మరి ఆ ముళ్ళ డాక్టర్ కాడికి, మంగళగిరి ముళ్ళ డాక్టర్ కాడికి ఎవరు వెళ్ళగాకండి. మంచి డాక్టర్ కాడికి వెళ్ళి చూపించుకోండి. ఆయన ఏం చేస్తాడంటే ముందు తీసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు ఇచ్చినాక ముందు చేయడు. ముందు డబ్బులు ఆయన చేతులు పెట్టినాకే పాస్తాడు. కోచ్ ఏమంటాడంటే వెళ్ళండి అంటాడు. మందులు రేటుగా రాస్తాడు. ఆ మందులు కూడా ఏం చేస్తాడంటే దాంట్లో మళ్ళీ ముళ్ళు గాజు బంకు పెట్టి కట్టేస్తాడు కదా.
ఏం చేస్తాడు, కండ పెరిగేదానికి మందులు రాస్తాడు ఆయన. ముందు కండ పెరిగిపోయేదానికి, కండ తెల్లారిపాటి కండ పెరిగిపోయింది. కండ పెరిగిపోయి ఏం చేసింది, కండలో ఉండిపోయి దూది బయటకు వచ్చేసిందండి. ఆ కండలో ఇరుక్కుపోయింది అది, ఆ ముళ్ళు కానీ గాసిపోతే ఇరిగిపోయి ఆ దూది వరకు బయటకు వచ్చేసింది. తర్వాత కట్టి పీసి చూసి ఒక 2 నెలలు 3 నెలలు దాకా మందులు వాడుతూనే ఉంటాం. పెద్ద పెద్ద గొట్టాలు రాస్తాడు. ఆ మందులు మింగలాక సావుకు వచ్చిందండి. చాలా మందులు మింగాడు నేను. సుమారు 700-800 ట్యాబ్లెట్లే మింగుంటాను కాళ్ళు కోసినప్పుడు. అన్ని ట్యాబ్లెట్లు మింగుంటాను నేను. కానీ ఆ ట్యాబ్లెట్లు మింగి నాకు చాలా నీరసం వచ్చేది. చాలా ఆలోచించండి, ఎవరైనా సరే డాక్టర్ కాడికి వెళ్ళినప్పుడు కదా, మంచి డాక్టర్ కాడికి వెళ్ళండి. మేము తెలియక ఆయన కాడకు పోతే మళ్ళీ ఆయన కాడకు పోయి చేయించినాక 3 నెలలకు తగ్గపోతే మళ్ళీ పోతే ఏమన్నాడు, మళ్ళీ చూసి మళ్ళీ ఉందని చెప్పేవాడు. అట్టా కూడా డాక్టర్ గారు ఏంటంటే, ఏమన్నా మమ్మల్ని ఏం చేయమంటావు, ఏం చేసేవి మేము అని చెప్పి అంటాడు. మళ్ళీ చేయండి చూడండి అంటే, 5,000 తీసుకురా, 10,000 తీసుకురా, చేస్తాను అని అట్లా బాధ పెట్టేవాడు. అది నేను వెళ్ళి కూడా మంగళగిరిలో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా చెప్పా. పోలీస్ స్టేషన్ కూడా నేను చెప్తే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, ఆయనకి లైసెన్స్ ఉంది, నువ్వు అక్కడేం గొడవ చేయగాకు, నువ్వు అక్కడేం మాట్లాడగాకు, వెళ్ళిపో, నువ్వు ఎవరు చెప్పట్లా, నువ్వే చెప్పేవని చెప్పి మాట్లాడారు నన్ను పోలీసు వాళ్ళు కూడా. మంగళగిరి పోలీసు వాళ్ళు కూడా నన్ను బెదిరించారు. సార్ అటు చేస్తున్నారు సార్, మరి ఆ డాక్టర్ గారు అటు చేస్తున్నారు సార్, మరి చూడండి సార్, వచ్చి మాట్లాడండి సార్ అంటే, ఏంటమ్మా మాట్లాడేది, నువ్వు చెప్తున్నావు మేడ, వచ్చి ఎలావమ్మా నోరు మూసుకొని చెప్పేసి గదుకున్నారు నన్ను. చాలా బాధ పెట్టారు మంగళగిరి కొత్త బస్ స్టాండ్ దగ్గర పోలీసు వాళ్ళు స్టేషన్లో. సరే నేను మళ్ళీ తర్వాత నాతో పాటు ఒక 2-3 వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అట్టా వస్తాను, నేను వెళ్ళినప్పుడల్లా వస్తూనే ఉన్నారు. ఏంటంటే ఇలా వస్తున్నాను మీరు కూడా అంటే, ఏం చేయమంటామా, మళ్ళీ ఉందంటారు, నడవలేకపోతాం కావాలంటే మళ్ళీ వస్తున్నాను. ఆమె పాపం కలుపులకి చాలాలో పనులు చేస్తాకెళ్ళి ఆమె డబ్బులు తీసుకొని రోజువారీ తీసుకొని అట్టగా వచ్చి ఆమె కూడా అట్ట చూపించుకుంటుంది. అట్లా తర్వాత పొరుగు వాళ్ళు వేరే ఊరు వాళ్ళు కూడా వచ్చారు. అట్లా వాళ్ళు కలిసి వాళ్ళు అట్లా చెప్పారు, ఏంటమ్మా మళ్ళీ రప్పిస్తాండి డాక్టర్ అర్థం కావట్లేదు మాకు, అదేమంటే పెద్ద డాక్టర్లు కడకోండి, కాళ్ళు తీసేస్తారు, రూపాయలు అవుతాయి అని బెదిరిస్తున్నాడమ్మా అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. ఈ రకంగా చేశాడు ఆ డాక్టరు. ఆ డాక్టర్ కాడికి మటుకు ఎవరు వెళ్ళగాకండి, దయచేసి ఎవరు వెళ్ళగాకండి. మా ఎవరైనా చూసినా కూడా మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. పాత మంగళి బస్ స్టాండ్ దగ్గర ఆ డాక్టర్ కాడికి మటుకు దయచేసి ఎవరు వెళ్ళగాకండి. అసలు ఆయన దగ్గర చూపించి కాకండి. ఏదైనా మంచి డాక్టర్ కాడికి వెళ్ళండి, 4-3 కనుక్కొని మంచి డాక్టర్ కాడికి వెళ్ళండి. నేను తెలియక పోయాను ఆయన దగ్గరికి. నాకు 20 సార్లు వచ్చాయండి కాళ్ళు, 20 సార్లు. నాకు సాక్ష్యాలు కూడా ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు కూడా ఉన్నారు సాక్ష్యాలు కూడా. నేను ఎన్నిసార్లు అయితే వెళ్ళానో అన్నిసార్లు వాళ్ళు ఉన్నారు. మరి డాక్టర్ కూడా మొన్న వెళ్ళి అడిగితే అన్నాడు, నువ్వు వచ్చింది 1-2 సార్లు అన్నాడు. లేదు డాక్టర్ గారు ఇన్నిసార్లు ఉన్నాయి. ఆయన రాసిన చిప్పుల దగ్గర నా దగ్గర ఉన్నాయి. ఎన్నిసార్లు అయితే కాళ్ళు కోసాడో అన్ని చిప్పులు నా దగ్గర ఉన్నాయి. ఆయన ఫోన్ నెంబర్తో సహా నాకు చిప్పులు కూడా రాసిచ్చాడు, అవి కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ దాచిపెట్టాము. అలాగే కొన్ని మందులు కూడా ట్యాబ్లెట్లు, మింగిన ట్యాబ్లెట్లు కూడా కవర్లు కూడా ఇప్పటికి కూడా దాచిపెట్టాను. అవి కూడా మనం వీడియో తీసి వీడియోలో కూడా నేను పెట్టున్నాను. నా కాళ్ళు ఇప్పటికీ చాలా బాధగా ఉంది. మరి అసలు నడవలేకపోతున్నాను, ఎక్కువ బాధ అయిపోతుంది. మరి చూపించుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ కనీసం 5-6 వేలు చేత్తో పట్టుకొని మామూలుగా చూపిస్తాకనే వెళ్ళాలి. చూపిస్తే ఉన్నదంటే మరి డబ్బులు ఎక్కువ కొడతారు తక్కువ కొడతారు తెలీదు. గుంటూరు వెళ్ళమన్నారు, మరి గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వెళ్ళి చూపించుకోవాలండి. మరి ఇప్పుడు డబ్బులు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే పనులు లేవు, వర్షాలు పడ్డాయి కాబట్టి పనులు లేవు, దానివల్ల ఇబ్బందిగా ఉంది. అయితే డబ్బులు చూసుకొని వెళ్ళి వస్తాను. మా వీడియోలు మరి తప్పనిసరిగా చూడండి. మరి ఎందుకంటే నేను చాలా వీడియోలు చేస్తూ ఉంటాను, పెడతా ఉంటాను. చాలామంది చూస్తున్నారు. నేను చెడ్డగా మాట్లాడట్లేదు, ఏదో జరిగినాయి చెప్తానండి. ఏం జరిగినాయి నా జీవితంలో జరిగినాయి కానీ అయ్యే నేను చెప్తూ ఉంటాను. మరి గుంటూరు జిల్లా తాడైపోయింది. నా పేరు శాంతి అండి. నేను ఇప్పుడు కాయలు వ్యాపారం చేస్తున్నాను. ప్రతి కాయలు అమ్ముతూనే ఉంటాను. నేను ఏ కాయలు అమ్మినా కూడా ఆ కాయలు నేను వీడియో తీసి వీడియో పెడుతూనే ఉంటాను యూట్యూబ్లో చూడండి. మా వీడియో మొత్తం వస్తామంటే. నా పేరు శాంతి అండి. మీకు అందరికీ వందనాలండి.